చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నా మమ్మీ ఉమ్, చిచ్చు చూపిస్తుంది. చూసి నేర్చుకోండి. చూసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. పోయింది. హాయ్ ఫ్రెండ్స్, నిన్న చూశారు కదా సిల్క్ థ్రెడ్ అండ్ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ ఎలా వేయాలో నేర్చుకున్నాము. వన్ లైన్ థ్రెడ్తోనే మనకి చైన్ కొంచెం హార్డ్గా వస్తుంది కదా. 2 లైన్స్ అండ్ జరీ థ్రెడ్తో సిల్క్ థ్రెడ్తో ఎలా వేయాలో చూసాము. ఇప్పుడు 2 సిల్క్ థ్రెడ్స్తో చైన్ స్టిచ్ ఎలా వేయాలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. 2 డార్క్ కలర్స్ అయినా తీసుకోండి, లైట్ కలర్స్ అయినా తీసుకోండి, ఆపోజిట్ కలర్స్ తీసుకొని 2 కలర్స్ థ్రెడ్స్ని నాట్ వేసుకొని 2 కలర్స్ థ్రెడ్స్ ఒకేసారి పైకి వచ్చేలా పట్టుకొని చైన్ స్టిచ్ వేయడం. అలాగే చైన్ స్టిచ్తోనే కాటన్ థ్రెడ్తో మన చెమ్కీస్ ఉంటాయి కదా, ఆ చెమ్కీస్ ఎలా కుట్టాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్, చూసి నేర్చుకోండి. కాటన్ థ్రెడ్ మన చెమ్కీస్కి కానీ బీడ్స్కి కానీ దేనికైనా కాటన్ థ్రెడ్డే యూజ్ చేయాలి. కాటన్ థ్రెడ్తో చైన్ స్టిచ్ ఒక్కొక్క చైన్కి ఒక్కొక్క చెమ్కీ వచ్చేలాగా తీసుకోవాలి. 1 చైన్ స్టిచ్కి 1 చెమ్కీ వేయాలి. అలా వేస్తూ లైన్ మొత్తం కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి నేను ఎలా వేస్తున్నానో. ఒక చైన్ స్టిచ్కి ఒక చెమ్కీ వేస్తూ చైన్ వేయాలి, ఒక చెమ్కీ వేయాలి, ఒక చైన్ స్టిచ్ వేయాలి, ఒక చెమ్కీ వేయాలి, అలా కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి లైన్ బై లైన్ ఎక్కడ మిస్ కాకుండా వేయాలి. చెమ్కీ ఎక్కడ మిస్ అయినా అక్కడ గ్యాప్ కనిపిస్తుంది. అలా గ్యాప్ కనిపించకుండా చెమ్కీ కంప్లీట్గా 1 లైన్ కనిపించేలాగా 1 by 1 లేయర్ వచ్చేలాగా వేయాలి ఫ్రెండ్స్. చూడండి చెమ్కీలో కూడా 2 టైప్స్ కుట్టుకోవచ్చు మనము. నేను ఇప్పుడు 1 టైపు చెమ్కీ ఎలా కుట్టాలో మీకు చూపిస్తున్నాను. అది ఎలా అంటే 1 by 1 ఒకదానిపైన ఒక చెమ్కీ వచ్చేలాగా ఉంటుంది చూడండి. అలా కాకుండా చెమ్కీ మధ్యలో గ్యాప్ వచ్చేలా కూడా మనం వేసుకోవచ్చు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఈ చెమ్కీ మనం 1 by 1 వేస్తున్నాం కాబట్టి ఒక చెమ్కీ పైన ఇంకొక చెమ్కీ కంప్లీట్గా వచ్చేలాగా వస్తుంది చైన్ స్టిచ్. అసలు మనం చైన్ స్టిచ్తో వేసినట్టుగా కూడా కనిపించదు. చూడండి ఫ్రెండ్స్, అలా వేస్తూ చైన్ స్టిచ్తో చెమ్కీ కంప్లీట్ చేయండి. ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్. కానీ కంపల్సరీగా లాస్ట్లో నాట్ వేయడం మర్చిపోవద్దు. నాట్ కంపల్సరీ వేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అలాగే మనము జర్దోజీని స్ప్రింగ్ కూడా అంటాము, తెలుసు కదా. మగ్గం వర్క్లో ఎక్కువ జర్దోజీ అండ్ స్ప్రింగ్ వస్తుంది. స్ప్రింగ్ని జర్దోజీ అంటారు, మగ్గం వర్క్లో ఎక్కువగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి స్ప్రింగ్ని మనము ఇలా పెద్ద వాటిని తీసుకొని చిన్న చిన్న పీసులుగా మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజు కట్ చేస్తూ మనము ఏ సైజు ఏ సైజ్ జర్దోజీ వేయాలనుకుంటున్నామో ఆ సైజ్ కట్ చేసుకొని కాటన్ థ్రెడ్తోనే వేయాలి ఫ్రెండ్స్. ఇది కూడా జర్దోజీ కూడా కాటన్ థ్రెడ్డే యూజ్ చేయాలి. కాటన్ థ్రెడ్తో సేమ్ ఇందాక మనం వేసాం కదా చెమ్కీ 1 by 1, అలాగే ఒక చైన్ స్టిచ్కి ఒక జర్దోజీ అంటే ఒక స్ప్రింగ్ని వేసుకొని కంప్లీట్ చేయాలి. ఇలా 1 by 1 వేస్తూ కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్. ఒక లేయర్ అంటే ఒక లైన్ వచ్చేలాగా ఒకదాని తర్వాత ఒకటి స్ప్రింగ్ కుట్టుకుంటూ చైన్ స్టిచ్ కంప్లీట్ చేయాలి. జర్దోజీలో 2 టైప్స్ జర్దోజీ దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు చూపించింది కొంచెం లావుగా ఉంటుంది, ఆ జర్దోజీ చూపించాను. ఇప్పుడు చూపించబోయేది కొద్దిగా సన్నగా ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా సేమ్ అలాగే ఫ్రెండ్స్. ఇది కూడా సేమ్ ఇందాక వేసాం కదా జర్దోజీ లైన్, ఇది కూడా కొద్దిగా సన్నగా ఉంటుంది దానికంటే. కానీ ప్రాసెస్ మాత్రం ఎలా వేయాలి అంటే సేమ్ ఇందాక జర్దోజీ వేసిన లాగానే వేయాలి. సేమ్ అలాగే మనం 1 by 1 చైన్ స్టిచ్కి ఒక్కొక్కటి వేసుకుంటూ ఒక లైన్ వచ్చేలాగా ఈ స్ప్రింగ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్. కానీ నీట్గా చేయాలి. లాస్ట్లో కంపల్సరీ నాటు వేయడం మర్చిపోవద్దు. నాటు వేయకపోతే మనం ఇంత కష్టపడి కుట్టిందంతా వేస్ట్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా నాట్ వేయండి ఫ్రెండ్స్.